the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రక్షణ రంగానికి సంబంధించి ప్రియారిటీ ఇవ్వండి. మీరు కరెంట్ అఫైర్స్లో భాగంగా రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న విన్యాసాలకి సంబంధించి కానివ్వండి, రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి, అంటే మన భారతదేశ రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాం, ఇదొకటి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ రిపోర్ట్ అని చెప్పేసి రక్షణ రంగ ఆయుధాలకు సంబంధించి, సైనికులకు సంబంధించి ఇచ్చే నివేదిక. ఎట్ ద సేమ్ టైం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల కాలంలో వేటికి ఆమోదముద్ర వేసింది మన రక్షణ రంగానికి సంబంధించి. మరియు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడుతున్న ఆయుధ వ్యవస్థ, అవి షిప్లకు సంబంధించి కానివ్వండి, ఆయుధాలకు సంబంధించి కానీ ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన రక్షణ రంగానికి సంబంధించి ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి లాస్ట్ ఇయర్లో అని చెప్పేసి, ఏ విధంగా మన రక్షణ రంగ ఎగుమతుల విషయంలో మనం పురోగతి సాధిస్తున్నాం అనే గణాంకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు విడుదల చేశారు. రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుతం భారతదేశంలో రాజ్నాథ్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అగ్రదేశాలకు కూడా మన ఆయుధ సామాగ్రి ఎగుమతి అవుతోంది. ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ ఇంపోర్ట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అనూహ్యంగా పెరిగిన రక్షణ ఎగుమతులు తొలిసారి 21,000 కోట్ల స్థాయికి చేరింది. 21,000 కోట్ల రూపాయల రక్షణ రంగ ఎగుమతులను మనము చూడడం జరిగింది. 21,000 crores ఎక్స్పోర్ట్స్. హైదరాబాద్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ తయారీల విషయంలో కానివ్వండి. అది సో రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాల చుట్టూ తిరిగిన భారత్ ఇప్పుడు అగ్రదేశాలకే వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందంట. దీన్ని ఎంతో ఆసక్తికర మార్పుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలోనే, అంటే లాస్ట్ 2023-2024 ఫినాన్షియల్ ఇయర్లో 21,000 కోట్ల రూపాయలకు పైగా రక్షణ ఉత్పత్తులు ఏవైతే ఉంటే వాటిని మనం ఎగుమతి చేసామంట. గతంతో పోలిస్తే 32.5% ఎక్కువ. అండ్ ఎక్కువగా మనం ఏం ఎగుమతి చేస్తున్నామంటే మన భారతదేశం నుండి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానివ్వండి, హెల్మెట్స్, డోనియర్ DO-228 అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్, చేతక్ హెలికాప్టర్స్, ఇంటర్సెప్టర్ బోట్స్, తేలికపాటి టర్పెడోలు అంటే సబ్మెరైన్స్కి వాడతాం కదా అవి, అండ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్స్, ఆర్టిలరీ గన్స్, రాడార్స్, ఆకాష్ మిసైల్స్, పినాకా రాకెట్స్, ఆర్మర్డ్ వెహికల్స్, యుద్ధ విమానాల విడిభాగాలు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2013-14 ఆర్థిక సంవత్సరంలో 686 కోట్ల రూపాయల రక్షణ రంగ ఎగుమతులను చూస్తే 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి 21,083 కోట్ల రూపాయలు, 21,083 కోట్ల రూపాయల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరిగింది. గుర్తుంచుకోండి ఏటా ఎలా పెరుగుతున్నాయని చెప్పేసి, అద్భుతమైన పురోగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక రాజధాని మార్పు అనే అంశము వార్తల్లోకి వచ్చింది. సో ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు మనకు గతంలో ఇండోనేషియాకి సంబంధించి, ఇండోనేషియా బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా రాజధాని మార్పు అనే అంశం చూసాము. ప్రస్తుత రాజధాని జకర్తా నుండి నుసాంతారా అలా చూస్తూ వచ్చాము. అండ్ ఇక్కడ ఒక దేశం, ఏ దేశం అంటే ఇరాన్. గుర్తుంచుకోండి, ఇరాన్ దేశము రాజధానిని మారుస్తున్నట్టుగా అనౌన్స్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది రాజధాని మార్పు. ఇక్కడ ఇరాన్ ప్రస్తుత రాజధాని టెహ్రాన్. మరి ఏ ప్రాంతానికి రాజధానిని మారుస్తుంది అంటే కోస్ట్ ఆఫ్ మక్రాన్ ప్రాంతానికి రాజధానిగా డిసైడ్ చేయడం జరుగుతుంది. సో క్యాపిటల్ చేంజ్ ఇరాన్. సో ఇరాన్కి సంబంధించి మరి ఎందుకు ఈ మార్పు, ఎందుకు కారణాలు కూడా చూడాలి కదా. అక్కడ ఎన్వైర్మెంటల్ కండిషన్సా, ఎకనామికల్ కండిషన్సా, ఇవన్నీ చూడాలి. కారణాలు ఏంటంటే ఎకనామిక్, ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అక్కడ టెహ్రాన్లో. బికాజ్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్, అక్కడ వాటర్ స్కేర్సిటీ ఉంది, పవర్ షార్టేజ్ ఉంది, ఇటువంటివి కూడా మనం చూడొచ్చు. సో ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం, టెహ్రాన్ నుండి మక్రాన్కి రాజధాని మార్పు ఇరాన్ దేశము. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా వివాదాస్పదంగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది ఇరాన్. నెక్స్ట్ 8 ఏళ్లలో మొదటిసారిగా అఫ్ఘాన్ ఇరాన్ చర్చలు. సో ఇరాన్కి సంబంధించి కంటిన్యూషన్ టాపిక్ అని గుర్తుపెట్టుకోండి. ఇరాన్
ఆఫ్ఘన్ మధ్య చర్చలు దాదాపు 8 ఏళ్ల తర్వాత చర్చలు అనేవి వార్తల్లోకి వచ్చినాయి. అవేంటో చూడండి. ఇక్కడ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ గారు ఇటీవల ఆదివారం రోజున ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ అధికారులతో చర్చలు జరిపారు. 2 దేశాల సరిహద్దు వివాదము, ఇరాన్లోని ఆఫ్ఘన్ శరణార్థులను వెనక్కి పంపించడం, హెల్మాండ్ రివర్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ ఒప్పందానికి సంబంధించి అమలుపై తాత్కాలిక ప్రధానమంత్రి హసన్ అఖుండ్ గారితో మాట్లాడారు. తమ దేశంలో ఉన్న సుమారు 35 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులను వెనక్కి పంపిస్తామని, ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకేమాత్రం లేదని అబ్బాస్ గారు చెప్పినట్లు ఆఫ్ఘన్ ప్రతినిధి చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇటీవల వార్తల్లో నిలుస్తున్న వ్యాధులు, ఆ వ్యాధుల కారకాలు ఏంటి, దాని ప్రభావం ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడాలి. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి చాలా వ్యాధుల గురించి మనం చూసాం, పదుల సంఖ్యలో డిస్కస్ చేసాం. ఏ వేదనైనా వార్తల్లోకి వస్తుంది అంటే అవుట్ బ్రేక్ ఎక్కడ, లేదంటే దానికి సంబంధించి ప్యాథోజన్ అంటే దట్ ఎంటర్స్ బాడీ, మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వ్యాధికి కారకమయ్యేదని ప్యాథోజన్ అంటాం. ఆ ప్యాథోజన్ వైరసే కావచ్చు, బ్యాక్టీరియానే కావచ్చు, ప్రోటోజోవానే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల గిలియన్ బరే సిండ్రోమ్ అనేది వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి గిలియన్ బరే సిండ్రోమ్ డెత్ అనేది, చావు అనేది రిపోర్ట్ అయింది. ఎక్కడ రిపోర్ట్ అయింది అంటే మహారాష్ట్రలో రిపోర్ట్ అయింది. సో ఇక్కడ మహారాష్ట్ర హ్యాస్ విట్నెస్డ్ ఇట్స్ ఫస్ట్ ఫ్యాటాలిటీ డ్యూ టు ఫ్యాటాలిటీ అంటే డెత్. దేనివల్ల? గిలియన్ బరే సిండ్రోమ్. మరి గిలియన్ బరే సిండ్రోమ్ ఏదైతే ఉంటుందో దీనివల్ల ఏం ప్రభావం కనబడుతుంది మనిషిలో అంటే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది, రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిన్నది అంటే ఆటోమేటిక్గా చిన్న జ్వరం వచ్చినా కూడా చచ్చిపోతాం మనం. సో అటువంటి దానిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. మరి గిలియన్ బరే సిండ్రోమ్కి కారకం లేదా ప్యాథోజన్ ఏంటి అంటే ఒక బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పేరు గుర్తుంచుకోండి, క్యాంపెలోబ్యాక్టర్ జెజునీ ఈజ్ ద రీజన్ ఫర్ గిలియన్ బరే సిండ్రోమ్ డెత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ ఇంపార్టెంట్. ఐఐటీస్లో కూడా ఎక్కువసార్లు ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వస్తుంది. ఈరోజు ఐఐటి మద్రాస్కి సంబంధించిన ఒక అంశము వారు ఒక షెడ్యూల్ని ప్రకటించారు. ఎందుకంటే వారే నిర్వహించబోతున్న ఒక ఇంపార్టెంట్ ఈవెంట్, అంతర్జాతీయ సదస్సు. ఆ సదస్సు ఏంటంటే గ్లోబల్ హైపర్లూప్ కాంపిటీషన్ లేదా ఇంటర్నేషనల్ హైపర్లూప్ కాంపిటీషన్. మీకు హైపర్లూప్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇండియన్ రైల్వేస్ ఐఐటి మద్రాస్ వారు సాధించిన ఘనత ఏంటి గత క్లాసులో మనం చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ హైపర్లూప్ కాంపిటీషన్ అనేది షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. ఎప్పుడు జరగబోతోందంటే రానున్న ఈ 2025 ఫిబ్రవరి 21 నుండి 25 వరకు జరగబోతోంది. ఐఐటి మద్రాస్ వారు మరియు ఐఐటికి సంబంధించిన ఒక స్టార్టప్, సో ప్రవర్త అనే స్టార్టప్ వారు దీన్ని నిర్వహించబోతున్నారు. ఎస్ఏఐ ఇండియా కానివ్వండి, ఇండియన్ రైల్వేస్ వారి సహకారంతో. ఓకేనా, ఎవరు నిర్వహించబోతున్నారు అంటారు సరిపోతుంది. అండ్ ఒకే దేశం ఒకే సమయం, కొత్త ముసాయిదా నిబంధనలు. మనకు ముఖ్యంగా దేశంలో ఒకే దేశం ఒకే రాజ్యాంగము, ఒక దేశం ఒకే ఎన్నికలు, ఒకే దేశం ఒకే విద్యా విధానము, ఒక దేశం ఒకే పన్ను, ఇటువంటివన్నీ మనం చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకే దేశం, వన్ నేషన్ వన్ టైమ్ జోన్ ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ముసాయిదా విడుదల అనేది. సో దేశవ్యాప్తంగా ఒకే సమయాన్ని ప్రామాణికీకరించే చర్యలో భాగంగా ఇక అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నిబంధనలు రూపొందించింది. వీటిపై వచ్చే నెల 14 లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుందంట. ఇందుకోసం తూనికలు, కొలతలు నిబంధనలు 2024లో చట్టపరమైన విధానాలు ఏర్పాటు చేశారు. ఇవి అమల్లోకి వస్తే చట్ట, పాలన, వాణిజ్య, ఆర్థిక రంగాలతో పాటు అధికారిక పత్రాల్లోనూ ఇక ఐఎస్టీ తప్పనిసరి అవుతుందంట. గుర్తుంచుకోండి. అండ్ నీళ్లు మరియు ప్లాస్టిక్తో కలిపి పెట్రోల్ తయారీ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఏ శాస్త్రవేత్తలు ఇటువంటి ఇన్నోవేషన్తో వార్తల్లోకి వచ్చారు అంటారు. గుర్తుంచుకోండి, కొరియా శాస్త్రవేత్తలు. సో కొరియా అంటే సౌత్ కొరియా. సో ఫ్యూయల్ తయారు చేసిన కొరియా శాస్త్రవేత్తలు, రుథీనియం క్యాటలిస్ట్ను వాడిన పరిశోధకులు. అందులో ప్లాస్టిక్ పొల్యూషన్కు సరికొత్త సొల్యూషన్. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం ప్లాస్టిక్ చూడండి, ప్లాస్టిక్ నిషేధం అని చాలా దేశాల వార్తల్లోకి వస్తున్నాయి. మన భారతదేశంలో కూడా చాలాసార్లు చూస్తున్నాము. అంతేందుకు ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళాలో కూడా ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి ప్లాస్టిక్కి దానివల్ల జరిగే దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఆర్ఎస్ఎస్ వారు కూడా అద్భుతమైన ఇనిషియేటివ్స్తో వార్తల్లోకి వస్తున్నాయి. ఇటువంటి మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్లాస్టిక్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి. మరి అటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాస్టిక్ని ఒక రా మెటీరియల్ వాడి ఫ్యూయల్. ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగం అనేది కామన్ అయిపోయింది. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్తోంది.
ఆ ప్లాస్టిక్ పొల్యూషన్కు చెక్ పెట్టేందుకు పరిశోధకులు కొనసాగుతున్నాయి పరిశోధనలు. ప్లాస్టిక్ను కరిగించి వాటితో రోడ్లేసే దానిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. రీసైక్లింగ్ వ్యవస్థలు ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన సైంటిస్టులు ఆ ప్లాస్టిక్ నుంచే పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలు తయారు చేస్తున్నారంట. అద్భుతం. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇటీవల ఒక వృక్ష జాతిని లేదా ఒక వృక్ష పరిరక్షణ కోసం ప్రత్యేకమైన ఇనిషియేటివ్. సో వృక్షానికి కూడా ఆధార్ కార్డు వంటిది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ వృక్షం ఏంటంటే చినార్. సో ఫేసింగ్ డిస్ట్రక్షన్ డ్యూ టు ర్యాపిడ్ అర్బనైజేషన్, పట్టణీకరణ పెరగడం వల్ల అటవీ ప్రాంతాలు తగ్గిపోతున్నాయి, గ్రామీణ వ్యవస్థ దెబ్బతింటుంది కూడా. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, జియో ట్యాగ్డ్ డిజిటల్ ఐడెంటిటీ. సో చెట్లకు జియో ట్యాగింగ్ చేసేసి ఒక నంబర్, ఆధార్ కార్డు లాంటి నంబర్ని ఇవ్వడం జరుగుతోంది. గుర్తుంచుకోండి, క్యూఆర్ బేస్డ్ జిఐఎస్ ప్లేట్స్ అనేవి చెట్లకి ఇన్స్టాల్ చేస్తున్నారు. ఎక్కడంటే కాశ్మీర్ వ్యాలీ, జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ వారు. ఏ చెట్టు అంట? సో చినార్. గుర్తుపెట్టుకోండి, చినార్ వృక్ష సంబంధిత అంశము. నెక్స్ట్, 2024లో వాహనాల ఎగుమతి 19% పెరిగిందంట. మన దేశం నుంచి వాహన ఎగుమతులు గత ఏడాది 19% పెరిగాయని భారత వాహన తయారీదారుల సమాఖ్య సియామ్ వెల్లడించింది. ద్విచక్ర ప్రయాణికుల వాణిజ్య వాహనాలు ఎక్కువగా ఎగుమతి అయ్యాయని పేర్కొంది. 2023లో 42,85,809 వాహనాలు ఎగుమతి అవ్వగా 2024లో ఈ సంఖ్య 19% గ్రోత్తో 50,98,810కి చేరింది. గుర్తుంచుకోండి. పునరుత్పాదక విద్యుత్ అనేది పెరుగుతోంది. సో రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ప్రపంచమంతా పయనిస్తోంది. దానికి సంబంధించి దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో క్రమక్రమంగా శిలాజ ఇంధనాల వాటా తగ్గుతోంది. అదే సమయంలో సంప్రదాయ పునరుత్పాదక ఇంధన వనరులు, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల వాటా పెరుగుతోంది. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రస్తుతం స్థాపిత సామర్థ్యంలో వీటి వాటా 55%. ఇది 2030 నాటికి 36%కి తగ్గుతుందని అంచనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ఆర్ఈ వాటా అంటే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వాటా పెరుగుతుంది. సో కన్వెన్షనల్ ఏదైతే తగ్గుతుంది, రెన్యూవబుల్ ఎనర్జీ పెరుగుతుంది. సో మొత్తం స్థాపిత సామర్థ్యం ప్రస్తుతం ఎలా ఉంది, 2030 వరకు ఎలా కాబోతుంది. ఇక్కడ కేంద్ర విద్యుత్ అథారిటీ వారు ఇచ్చిన గణాంకాలు. బొగ్గు లిగ్నైట్ ఎంత శాతం అంటే ప్రస్తుతము 49%, అది కాస్త 32% తగ్గాలి అది. అండ్ ఆయిల్ గ్యాస్ 6-3కి, అండ్ జల విద్యుత్ 11-7, అణు విద్యుత్ 2-2, సౌర విద్యుత్ పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి, రెన్యూవబుల్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్, సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఒక రెగ్యులేటరీ బాడీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ అంటే ఆర్బీఐ, ఇన్సూరెన్స్ రంగము బీమా రంగం అంటే ఐఆర్డీఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, టెలికాం రంగం అంటే ట్రాయ్. ఇటువంటి చూడాలి మనం. సో ఇక్కడ స్టాక్ మార్కెట్ అంటే సెబీ. దేశీయ సెక్యూరిటీ మార్కెట్లో కీలక మైలురాయిలను తెలియజేసేందుకు డిజిటల్ నాలెడ్జ్ రిపాజిటరీ ధరోహర్ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆవిష్కరించింది. దేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధరోహర్ను తీసుకొచ్చినట్లు తెలిపింది. గత 150 ఏళ్ళుగా వ్యవస్థీకృత ట్రేడింగ్ను అందించిన సుదీర్ఘ చరిత్ర మన సెక్యూరిటీల మార్కెట్కు ఉందని వెల్లడించడం జరిగింది. సో ఈరోజు అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే అగ్రదేశాలకు కూడా మన ఆయుధ సంపత్తి చేరుతోందని చెప్పేసేసి. నెక్స్ట్, ఇరాన్ రాజధాని మార్పు అనే అంశం, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ చర్చలు, అండ్ భారతదేశంలో మొట్టమొదటి గులియన్ బెరే సిండ్రోమ్ డెత్, అండ్ ఇంటర్నేషనల్ హైపర్లూప్ కాంపిటీషన్ ఐఐటి మద్రాస్, ఒకే దేశం ఒకే సమయం కొత్త ముసాయిదా నిబంధనలు, నీళ్లు మరియు ప్లాస్టిక్తో పెట్రోల్ ఉత్పత్తి కొరియా శాస్త్రవేత్తలు, అండ్